హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఏటీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ములక్కాయ టమాటా జీడిపప్పు కూర, దాంతో మామిడికాయ కాంబినేషన్ అండి. మీరు రెసిపీ అయితే చూసేయండి, దాని గురించి నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నార్మల్గా టాపిక్లోకి వస్తే మాత్రం ఈ మధ్యలో నేను అసలు వీడియోలు అనేది చేయలేదు, పెట్టలేదు. అది ఎందుకంటే నార్మల్గా బీరకాయలని ఇవి సొరకాయ అలా కూరలు, నార్మల్ కూరలు ఇంతకుముందు పెట్టినవే ఎందుకు పెట్టడం అనేసి కొంచెం వీడియోలు చేయట్లేదండి, మరీ బోర్ కొట్టేస్తుందని. ఇది వచ్చేసి కొంచెం ఈరోజు వెరైటీ ఉంది కాబట్టి జీడిపప్పు ములక్కాయ టమాటా అనేది మనం ఫంక్షన్స్లో ఎక్కువ తింటాము. ఇంట్లో చేసుకోవటం అనేది చాలా రేర్గా చేస్తాము. ఇంతకుముందు నేను కూడా పెట్టాను కానీ మామిడికాయ కాంబినేషన్తో పెట్టలేదు. ఈరోజు నేను మామిడికాయ ముక్కలు కాంబినేషన్తో వండుతున్నాను. ఇది టమాటా అనేది అంత పుల్లగా ఉండలేదు కాబట్టి కొంచెం మామిడికాయ కాంబినేషన్తో ఎలా ఉంటుంది అని అనేసి వండాను. కొంచెం పులుపు నచ్చిన వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందండి. అవి కాయ కూడా అంత పుల్లగా ఉండదు. జలాలు అంటారు కదా, జలాలు కాయల ముక్కలు. కాయ అనేది తీపే ఉంటుంది, అంత పులుపు అనేది ఉండదు. లాస్ట్కి వచ్చినాయి కాబట్టి లాస్ట్ కాయలండి, అందుకే పులుపు తక్కువ ఉంటుందని మామిడికాయ కాంబినేషన్ కూడా ఒక 2 ముక్కలు వేసాను. మామూలుగా అయితే జీడిపప్పు అనేది మనం హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే చాలా బాగా నాని ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. నేనైతే అప్పటికప్పుడు వండాను కాబట్టి హాట్ వాటర్లో వేయలేదు, పచ్చిదే వేసాను. పచ్చిది వేసుకున్న కొంచెం వాటర్ అనేది కొంచెం ఎక్కువ పోసి ఉడకనివ్వాలండి. ఉడకనిస్తేనే జీడిపప్పు ఉడుకుతుంది. ములక్కాయ జీడిపప్పు ఉడికిపోయింది, కూర రెడీ అయిపోయిందండి. ఈ కూర టేస్ట్ అనేది మాత్రం చాలా నచ్చిన వాళ్ళకైతే ఈ కాంబినేషన్ చాలా ఇష్టపడతారండి. టమాటా కూర ఇష్టం ఉన్న వాళ్ళకి ప్రతి వాళ్ళకి కాంబినేషన్